జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చింది, 2025 సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశి వారందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు, ధనధాన్యాలు, అలానే పెళ్ళిళ్ళు కానివాడికి పెళ్ళిళ్ళు అయ్యేసి, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి, దారిద్ర్య రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసే విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అలానే మనకి ఇప్పుడు కొన్ని గ్రహాలు, మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు, ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏ గ్రహం ఎక్కడ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఏం జరుగుతుందనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం. ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, ఈ కుజగ్రహం ఎలాంటి పనులు చేస్తుంది, ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒకసారి చూద్దాం, వివరణ చూద్దాము. అయితే ఈ కుజుడి మార్పు వలన ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, కుజుడు మనకి ఏదైతే కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం జరుగుతుందో ఈ వెనకంజు కుజుడు అనడం వల్ల మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో కుజ భగవానుడు ఉంటారు. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించేటువంటి వారు ఉన్నారో, ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించే వారు అందరికీ కూడాను వాళ్ళకి కుజ దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది. 8వ స్థానంలో కుజుడు అంటే వారికి గనక గోచార ప్రకారంగా శని భగవానుడు కానీ గురు భగవానుడు కానీ వాళ్ళ శుభ దృష్టి ఉంటే గనక కుజదోషం పెద్దగా పరిగణించదు. లేకపోతే మనకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జనవరి 21 తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు వరకు జన్మించేటువంటి సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృశ్చిక రాశిలో జన్మించి ఉంటే కనుక వారు కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మరీ మంచిది. అయితే ఈ యొక్క పరిహారాలు, ఈ యొక్క హోమాలు, ఈ యొక్క కుజుని జపం కూడా చేయించుకోవడం ద్వారా వారి మీద ఈ కుజునికి సంబంధించినటువంటి శాపం, కుజునికి సంబంధించినటువంటి ఏదైతే అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆల్రెడీ జన్మించి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే, పెళ్లిళ్ళు కానటువంటి వారు వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఉండడం మంచిది. ఏప్రిల్ లోపు పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఏప్రిల్ లోపు పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే కనుక, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో పెళ్లిళ్ళు చేసుకున్నట్లయితే కనుక అందులో స్త్రీలైనా పురుషులైనా సరే 8వ స్థానంలో కుజుడు ఉంటాడు. కాబట్టి మీ మీద శుభ దృష్టి గురువు కనుక గోచార ప్రకారంగా ఉన్నట్లయితే పర్వాలేదు, లేకపోతే మీ యొక్క దశ అంతర్దశ కుజుడైనట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎలా అంటే పెళ్లిళ్ళు చేసుకుంటే అవి జీవితకాలం బాంధవ్యంతో పాటు ఉండేలా అయితే కొంతమేర కనిపించట్లా. వచ్చేటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే మీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కనుక శని భగవానుడు అలానే గురు భగవానుడు మీకు మంచి స్థానంలో ఉండేసి వారి యొక్క శుభ దృష్టి ఉన్నట్లయితే పర్వాలేదు. కానీ ఆ శుభ దృష్టి కూడా లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు కుజదోషం కూడా వస్తుంది. కాబట్టి ఈ మాసాల్లో పెళ్లి చేసుకోకపోవడం వలన మంచి జరుగుతోంది. అప్పుడు ఎప్పుడంటే జనవరి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కొంతమేర మీ పని మీరు చేసుకుంటూ ఎక్కువ వెసులుబాటు కాకుండా, అంటే ఈ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఉమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు మనం చివరిలో పరిహార నిమిత్తం కూడా చెప్తాను. కాబట్టి ఆ మీద పరిహారంలో చేసుకుంటే కొంతమేర బాగుంటుంది. కాకపోతే 8వ స్థానంలో కుజుడు ఉంటారు కాబట్టి అన్ని విషయాల్లో ఆచి చూచి అడుగు వేయండి, మరీ మంచి జరుగుతుంది. ఎవరైనా మీకు దూర బంధువులు డబ్బు తీసుకొని ఉంటే ఆ డబ్బు కూడా వచ్చేలా లేదు. కాబట్టి ఎవరికైనా తగాదాలు, గొడవలు
కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చుక్కెదురేలా ఉంటుంది కాబట్టి ఆచి చూచి ముందడుగు వేస్తే మరీ మంచి జరుగుతుంది. కాబట్టి ఈ మేర చిన్నపాటి పరిహారాలు చేసుకోండి, కొంతమేరైనా మీకు వెసులుబాటు జరిగేలా ఉంటుంది. ఆ మేర ప్రయత్న రూపంగా ఈ పరిహార నిమిత్తం ఏంటంటే, అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజలో ఉన్నాడు. కాబట్టి ఈ వెనుకంజలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, ఈ కొన్ని రాశులు కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా, అలానే పంట భూములు బాగుండేలాగా, అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది. ఏ రాశి రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నతులు అయ్యేదానికి బాగుంటుంది. అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే, మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే, ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత, గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమార్చన చేయించడం, ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముదురు పెట్టుకోవడం, మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి, అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది. అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే, ఎర్ర కుక్కలు ఉంటాయి బయట, బజార్ కుక్కలు అంటారు, ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా, అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె, ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె కుక్కలు తినవు, అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనె అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది. అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి. ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది. ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి, ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క 4 నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి యొక్క దశ కావచ్చు, కుజుడి అంతర్దశ కావచ్చు, నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది. అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడి దశ ఉన్నా, కుజుడి అంతర్దశ ఉన్నా, కుజ దోషంతో ఏదైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే, ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది, ఈ కుజగ్రహాన్ని కనుక కందులు, ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు, అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి, ఎర్ర కందులు, ఎర్ర కందిపప్పు అంటారు. ఇవి దొరికినా మీరు మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు, కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక 1 కిలోన్నర అంటే 1 కిలో తర్వాత 1/2 కిలో 500 గ్రాములు అంటే 1500 గ్రాములు కందులు కనుక అక్కడ కుజగ్రహం మీద కనుక ఉంచడైనా, అభిషేకం చేసిన, 9 ప్రదక్షిణాలు చేసిన, 7 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూగా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో, కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా, అలానే ఎర్రని మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు, ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు, దానిమ్మ గింజలు, అంజీరు, ఈ అంజీరు పళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని
ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన, లేదా కుజ గ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, లేదా కుమారస్వామి వారు, లేదా అయ్యప్ప స్వామి వారు, లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్, అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూస్, అలానే మనకి ఏదైతే దానిమ్మ పండుగ అంటామో వాటితో చేసినటువంటి జ్యూస్, చివరిగా మనకి చెరుకు రసం, ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏదైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే కనుక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే, ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం, ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి. అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు, అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది. కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా, లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా, ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే. కాబట్టి ఎలా మనకి కుజ దశ ఉంది, కుజ అగ్రదశ ఉంది, లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది, ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుందన్నమాట. మిథున రాశి ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అంటే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు, ఆ శాపాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి మనకి ఇంట్లో దొరుకుతా అంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము. ఆవాలు అని ఉంటాయి. ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి, మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్, నల్లవి, అన్ని రకాల ఆవాలు ఉంటాయి. ఈ ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఏ ఆవాలైనా కావాలి. ఆవాలు 100 గ్రాములు, అలానే మనకి గసగసాలు 50 గ్రాములు, అలానే మనకి రాగులు అని ఉంటాయి. మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు. ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం. ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు, అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు. ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా, మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ కోరికలు అన్ని కూడా నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని 5 నారికేళలు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయ అంటారు. ఈ పల్లెటూరు వీలైతే బొడ్రాయ ఉంటుంది. ఈ బొడ్రాయ దగ్గర ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు. బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయ దగ్గర కావచ్చు, గ్రామదేవతల అమ్మవారి దగ్గర కావచ్చు, ఈ బొడ్రాయ దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి, మీరు ఉన్నటువంటి దోషాలని విముక్తి అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని ఈ రాశి వారి అదృష్టవంతులు అయ్యేసి అందరూ కూడా పెళ్లిళ్ళు అవ్వాలి, పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి, అందరూ ఉద్యోగులు అవ్వాలనుకుంటే కనుక ఈ కుజ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది. ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాల్లో ఉన్న కుజగ్రహానికి, అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుకైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అంజీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా చెప్పదగినది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయనటువంటి రెమెడీ ఒకటి ఉన్నది. అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన, నల్లవైన, బ్రౌన్ కలర్ అయిన ఆవాలు తీసుకొని ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు దొరుకుతాయి మనకి సీడ్. ఈ మన పచారీ షాపుల్లో కానీ
లేకపోతే సీడ్ అమ్మేటువంటి షాపులు కానీ దొరుకుతాయి. ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకు ఒక 2-3 స్పూన్లు చప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు. ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది. మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి. ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు. మరొకటి ఉంది, మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు, గసగసాలు, బాదం పప్పు వీటన్నిటితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి. ఏవైనా సరే ఒక 2 స్పూన్లు అన్ని కలగలిసి 2-3 స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై